హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ రేపు మన మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఫ్రైడే నాస్డాక్ స్లైట్గా అంటే 1.3% మైనస్లో క్లోజ్ అయింది అండ్ డౌ జోన్స్ కూడా యాక్చువల్గా 0.99% అంటే దాదాపుగా 1% నెగిటివ్గా క్లోజ్ అయింది అండ్ S&P 500 కూడా దాదాపుగా 1% నెగిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఇవి ఎక్కడా కూడా యాజ్ పర్ ద డబుల్ ఇంజన్ ప్రకారం బేరిష్గా లేవు. 1% బేరిష్గా క్లోజ్ అయ్యాయి డౌ జోన్స్ అండ్ S&P 500 అండ్ నాస్డాక్ మూడు కూడా. బట్ ఇంకా బేరిష్ జోన్లోకి అయితే అడుగు పెట్టలేదు యాజ్ పర్ ద డబుల్ ఇంజన్ ప్రకారం. గోల్డ్ రోజు రోజుకి ఆల్ టైమ్ హిట్స్ ని హై చేసుకుంటూనే వెళ్తుందండి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, అంటే బంగారం చరిత్రలోనే ఆల్ టైమ్ హై అనమాట. ప్లస్ ఇది EMAs కి చాలా దూరంగా ఉంది, చూసారా? సో కూల్ ఆఫ్ అవుతుంది, డెఫినెట్గా అవుతుందండి. యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం కూల్ ఆఫ్ అవ్వాలి. ఎక్కడైనా సరే EMAsకి ఎప్పుడైతే దూరంగా వెళుతుందో అప్పుడు డెఫినెట్గా కూల్ ఆఫ్ అవుతుంది. మీరు ఎక్కడ చూసుకున్నా, హిస్టరీలో మీరు ఎక్కడ చూసుకున్నా EMAsకి ఎప్పుడైతే దూరంగా వెళుతుందో, ఈవెన్ అది గోల్డ్ అనే కాదండి, ఏ టెక్నికల్ పరంగా అయినా సరే ఏదైనా సరే EMAsకి దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యి కిందకి రావాల్సిందే. సో కొంత కూల్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలా హైలో ఉందండి, బ్యాండ్స్ కూడా దూరంగా ఉన్నాయి. ఇమీడియట్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు గోల్డ్లో ఒకవేళ మీరు గోల్డ్ తీసుకుందాం అనుకున్నా ఇమీడియట్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ కొంత కరెక్షన్ లేదా కన్సాలిడేషన్ ఉంటుంది తప్ప పెద్ద ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. గోల్డ్లో అంత బిగ్ ఫాల్ గోల్డ్లో ఉండదండి ఇప్పుడు కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటండి, డాలర్ ఇండెక్స్. సో డాలర్ ఇండెక్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. యాక్చువల్గా 109.8 దాకా ఉండేది, దాదాపుగా ఇప్పుడు 107.9 దగ్గర ఉంది. సో పర్వాలేదండి, డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం స్టేబుల్గానే ఉంది. అండ్ US 10-year బాండ్ ఈల్డ్స్ కూడా బాగానే ఉన్నాయండి. యాక్చువల్గా ఇవి కూల్ ఆఫ్ అవుతుంటే మంచిదే. సో ఇవి పెరగకూడదు, పెరిగి కిందకు రావడానికి ట్రై చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కూల్ ఆఫ్ సినారియోలోనే ఉన్నాయి, బాగానే ఉన్నాయండి 10-year బాండ్ ఈల్డ్స్ కూడా. US గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ అండి ఇవి. ఓకే, సో USDI అన్నారు, ఇది సేమ్ అండి. గోల్డ్ ఎలా అయితే వెళ్తుందో అలాగే USDI అన్నారు కూడా. అంటే రూపాయితో డాలర్ మార్కం విలువ రోజు రోజుకి మన రూపీ డిప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఆగుతుంది అనేది చెప్పలేము. కొద్దిగా ఇక్కడ స్టేబుల్ అయింది, బాగానే ఉంది అనుకున్న తర్వాత మళ్ళీ ఇది పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో 87.59 అంటే చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. సో చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. సో క్రూడ్ ఆయిల్ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నట్లే లెక్కండి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి. సో మనది క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే దేశం కాబట్టి ఒక రకంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎంత తగ్గితే అంత మనకి బెనిఫిట్ అన్నమాట. ఓకే, సో అండ్ US విక్స్ కూడా నార్మల్గానే ఉందండి, అంత హై లెవెల్లో అయితే ఏమీ లేదు, నార్మల్గా ఉంది, 16.5 ఉంది. సో ఇప్పుడు మన మార్కెట్స్ రేపు ఉదయం ఏ విధంగా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ బుల్లిష్గా ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము, నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను EMAని టచ్ చేయాలి. వచ్చి ఫ్రైడే క్యాండిల్ టచ్ చేసింది చూడండి. సో డబల్ ఇంజన్ బుల్లిష్గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్గా ఉంది. సో వీ నీడ్ ఏ 1 గ్రీన్ క్యాండిల్. ఇక్కడ నుంచి మనకి ఒక గ్రీన్ క్యాండిల్ కావాలండి. డబల్ ఇంజిన్ టచ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ పడితే మార్కెట్ చాలా మంచి సినారియోలో ఉన్నట్టు. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో ఫస్ట్ లెవెల్ కింద మనం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు చూసుకుంటాము. అది ఒక్క రోజులో వెళ్ళిపోదండి. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం వీక్లీలో కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ లెవెల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు నేను ఎవ్రీడే చెప్తాను కాబట్టి ఈ లెవెల్స్ అనేవి డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉందని చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పెద్దది చేస్తున్నాను. నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మూడిటిలో ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ప్రజెంట్ మీకున్న లెవెల్ అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే లెవెల్ ఉందండి. ఓకే, సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అనడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేనండి, దిస్ ఇస్ ద ఫైనల్. లేదు సార్ ఇంకా దారుణంగా నెగిటివ్గా ఉంది అనుకుంటే మాత్రమే జీరో జోన్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మార్కెట్లో. ఇక్కడ వరకు వచ్చే అంత నెగిటివిటీ అయితే మార్కెట్లో లేదని అనుకుంటున్నాను నేను. ఓకే, సో అలా కాదండి, ఒకవేళ ఇన్ కేస్ పైకి వెళ్ళాలి అనుకుంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ లెవెల్స్ ఇవి తీసుకోండి స్వింగ్ హై టు స్వింగ్లో. ఎందుకంటే మూవ్ అవ్వడానికి కొంచెం స్పేస్ ఇవ్వండి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇక్కడ డబల్ ఇంజిన్ అనేది బేరిష్గా ఉంది, బట్
ప్రిఫరెన్స్ 1 మాత్రం బుల్లిష్ గా ఉంది. సో డబుల్ ఇంజన్ బేరిష్, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ ఉంది. సో రెండు ఒకే డైరెక్షన్ లోకి మారాలి. రెండు బుల్లిష్ గా మారి వెళితే మాత్రం దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో రెండు ఒకసారి మారాలి అంటే ఇమ్మీడియట్ ఫస్ట్ క్యాండిల్ లో అయిపోదండి. పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి డబల్ ఇంజన్ బుల్లిష్ గా మారిన తర్వాత అప్పుడు ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ కిందకి రావాలన్నా అంతే, నేను కిందకి చెప్పాను కదా. సో డబల్ ఇంజన్ బేరిష్ గా ఉంది, బట్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది. సో ప్రిఫరెన్స్ 1 కూడా బేరిష్ గా మారితే తప్ప మనం అగ్రెసివ్ పొజిషన్స్ అనేవి తీసుకోకూడదు, బేరిష్ కానీ బుల్లిష్ కి కానీ, ఎందుకంటే రెండు డైరెక్షన్స్ లో ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే సేమ్ నిఫ్టీ ఎలా అయితే టచ్ చేసిందో అలానే ఇది డబల్ ఇంజన్ ని టచ్ చేసి రెడ్ క్యాండిల్ వేసిందండి. యాక్చువల్గా మనకి ఏం కావాలి, డబల్ ఇంజన్ ని టచ్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ కావాలండి. కానీ ఇది రెడ్ క్యాండిల్ ఉంది. సో వీ నీడ్ 1 గ్రీన్ క్యాండిల్. అది రేపు పడుతుందా ఎల్లుండ పడుతుందా అనేది వెయిట్ చేయండి. ఒక గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం స్వింగ్ హై టు స్వింగ్ లో, అంటే ఇలా తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది కాబట్టి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 1 డే టైం ఫ్రేమ్లో. అలా కాదండి, మనం 15 మినిట్స్లో చూడాలి అనుకుంటే సో ఫస్ట్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్ తీసుకోండి. ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది. సో సపోర్ట్ జోన్ని క్రాస్ చేసుకుంటూ కిందకు వస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. ఇక్కడ కూడా మీకు సేమ్ డబల్ ఇంజన్ బేరిష్గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది. సో ప్రిఫరెన్స్ 1 కూడా బేరిష్గా మారితేనే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదంటే రెండు డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి సైడ్ వేస్ కాలక్షేపం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, అలా కాదండి, ఒకవేళ ఇన్ కేస్ పైకి వెళితే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్స్ వచ్చి స్వింగ్ హై టు స్వింగ్ లో. రేపటికైతే ఈ లెవెల్సే చూడండి. రేపు మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత మనం లెవెల్స్ అనేవి చేంజ్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్, ఎందుకంటే ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కంటే పైన ఉంది. బట్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది, కానీ డబల్ ఇంజన్ మాత్రం బేరిష్గా ఉంది. సో డబల్ ఇంజన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. డబల్ ఇంజన్ మారితే అప్ టు రెసిస్టెన్స్ జోన్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో అది కూడా కొంచెం కష్టతరమైన విషయం అనుకుంటున్నాను, బట్ డబల్ ఇంజన్ సపోర్ట్ చేయాలండి. డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు ఒక సైడ్కి రావాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా 1 డే టైం ఫ్రేమ్ చూడండి, ఇంకా ఇది డబల్ ఇంజన్ని టచ్ చేయలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం కిందకి వచ్చి డబల్ ఇంజన్ని టచ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వేయాలి. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వెయిట్ చేయండి. గత 3 రోజుల నుంచి ఒకే రేంజ్ లో ఉందండి బ్యాంక్ నిఫ్టీ. గ్యాప్ అప్ అక్కడ సస్టైన్ అయింది, గ్యాప్ అప్ సస్టైన్ అయింది. శుక్రవారం మాత్రం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందకి కరెక్ట్ అయింది. సో ఒక రేంజ్ లోనే తిరగడానికి ప్రయత్నిస్తుంది. డబల్ ఇంజన్ బుల్లిష్ గానే ఉంది, ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్ గానే ఉంది. బట్ డబల్ ఇంజన్ కన్ఫర్మేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. టచ్ అవ్వాలండి. టచ్ అయితేనే క్యాండిల్ మనకి మంచి ర్యాలీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ జోన్ ని కూడా టచ్ చేసేసింది అంటే అప్పుడు మనం లెవెల్స్ అనేవి ఇక్కడికి చేంజ్ చేసుకుంటాము. అది ఇంకా టైం ఉందిలేండి, ఒక రోజులో అంత ర్యాలీ అయితే జరిగిపోదు, టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ 15 మినిట్స్లో చూడాలి అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ ఉన్న లెవెల్స్ ఈ లెవెల్స్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, ఎందుకు అంటే మూవ్ అవ్వడానికి కిందకి రావడానికి మనం స్పేస్ ఇస్తున్నాము. ఎందుకు? బికాజ్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా డబల్ ఇంజన్ని టచ్ అవ్వాలి అంటే స్పేస్ ఉంది. గమనించారా? ఒకసారి చూడండి, ఇక్కడ పెట్టాను, 1 డిలీట్ చేసేస్తున్నాను చూడండి, చూసారా? డబల్ ఇంజన్ని టచ్ చేయాలంటే స్పేస్ ఉందండి. సో కిందకి వచ్చి టచ్ అవ్వాలి. సో టచ్ అవ్వాలంటే డెఫినెట్ గా స్పేస్ ఇవ్వాలి మనం 15 మినిట్స్లో. స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, తీసుకుంటే ఒకవేళ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఇక్కడ ఓన్లీ డబల్ ఇంజన్ మాత్రమే బేరిష్గా ఉంది. సో ప్రిఫరెన్స్ 1 కూడా దానితో పాటు బేరిష్గా మారితే ప్రిఫరెన్స్ 1 కూడా సో అప్ టు సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు అయితే నేనైతే అనుకోవట్లేదండి. సపోర్ట్ జోన్ వరకు మాత్రం అనుకుంటున్నాను, ఎందుకంటే కిందకి స్పేస్ ఉంది, కొద్దిగా గ్యాప్ అనేది ఉంది, గ్యాప్ని ఫిల్ చేయాలి. ఓకే, లేదండి ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ మొత్తం బుల్లిష్గా చూస్తుంది, సో ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే ఫస్ట్ మీకున్న లెవెల్ వచ్చి
స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ లెవెల్ వేసుకోండి. కొంచెం పెద్దది ఉందండి లెవెల్. సో లేదు సార్ ఇక్కడ తీసుకుందాము అనుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ లెవెల్ తీసుకున్నా సరే చిన్న రేంజ్ వస్తుంది అనమాట. చిన్న రేంజ్ మనకి యాక్చువల్గా ఆల్రెడీ మనకి 2 times ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ అయిన లెవెల్ ఇది, ఈ చిన్న రేంజ్ తీసుకుంటే. సో ఫస్ట్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోను. సో రెసిస్టెన్స్ జోన్లో సస్టైన్ అయ్యిందా లేదంటే క్రాస్ చేసి పైకి వెళ్ళిందని చూడండి. రెసిస్టెన్స్ జోన్లో ఇక్కడ ఆగి కిందకు వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్, ఈ హై ఈ లో తీసుకోండి, ఒక బాక్స్ గీసుకోండి సైడ్ వేస్ మార్కెట్ అని ఇంకా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సైడ్ వేస్ మార్కెట్ మనకు ఎలా తెలుస్తుంది? డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు వేరు వేరు డైరెక్షన్లో. ఇక్కడ చూడండి డబల్ ఇంజిన్ ఏమో బేరిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది. సో రెండు వేరు వేరు డైరెక్షన్లో ఉంటే సైడ్ వేస్ అని అర్థం. సో ఇది లాస్ట్లోనే ఇలా ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా మారిందండి. డబల్ ఇంజిన్ అయితే బేరిష్గానే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా బేరిష్గానే ఉంది. మంచి ర్యాలీ జరిగింది మనకి శుక్రవారం. బట్ లాస్ట్ 2 క్యాండిల్స్ మాత్రం బుల్లిష్గా వెళుతున్నాను అని కొంచెం రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చాయి. సో రేపటి మార్కెట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. రెండు డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు ఒక సైడ్కి వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి. 15 minutesలో 5 minutesలో మాత్రం యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం లెవెల్స్ తీసేసుకోవచ్చు. అండ్ ఫిబొనాచి ఈజ్ యువర్ టార్గెట్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.